మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో. ఏం బిక్తున్నారా కాలేజ్ ఇంతసేపు? పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నా నీకోసం ఇక్కడ. హాయ్, ఇక్కడ జూబ్లీహిల్స్ పరిస్థాలా? జూబ్లీహిల్స్ పరిస్థానా? అయితే గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఎవర్రా? అనితనా, సునీతనా, బబితనా, లలితనా? లేచేత ఐఎమ్ సారీ, కుదరలేదు. అయితే కొత్త గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. నిన్ను పొద్దున వర్క్ ఇస్తున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చి అసైన్మెంట్స్ ఇస్తున్నారు, అది ఇది 4th year వచ్చాక కూడా అస్సలు వదలట్లేదు. అంతే లేరా, అంతే. ఇంతకుముందు నేను అడిగితే మాత్రం చెప్పలేదు, అదే అమ్మాయి అడిగిన మాత్రం చెప్పేసినాం. అంతేరా, గర్ల్ ఫ్రెండ్ వచ్చేంత వరకేరా, ఆ తర్వాత మేము ఎందుకు గుర్తుంటాము. రే మామా, మన క్లాస్లో బొట్టు సీన్ గుర్తుందా అని? వానికి ఆ పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? మన క్లాస్లో లావ పిల్లు ఉంటుండే, లాస్ట్ బెంచ్లో కూర్చుంటుండే. మనవాడికి ఒక్కొక్క టాలెంట్ ఎక్కువ కదా, టాలెంట్ అంతా వాడి ఆ అమ్మాయిని కొక్కిండు ఒకరోజు. కానీ ఆ అమ్మాయికి బలం ఎక్కువ కదా, బలం అంతా వాడి బాటిల్ వేసుకొని కొట్టిందిరా. అప్పటి నుంచి ఇక్కడ హోల్ పడింది రానికి. ఆ రోజు నుంచి వాడిని బొట్టు సీమ ఇస్తున్నారా. నవ్వేంద్రా? హాయ్ శ్రవణ్, బాగున్నావా? చాలా రోజుల తర్వాత ఇంకా చెప్పాలి. అరే ఇంతకుముందు బొట్టు సీనియర్ కనబడ్డా. ఎవరు ఏడుంటది? మచ్చా ఎవరా ఆడికి పేరు ఎట్లా వచ్చిందా? నీకు తెలుసా, లాస్ట్ బెంచ్ లో పిల్లి ఉంటది, దుబ్బగా పైదాకా వేసుకుంటది. సో మన గోకుడు ఎక్కువ కదా, సో టాలెంట్ అంతా వాడి ఒకసారి గెలికిండు అనమాట. సో అది కూడా ఇట్లుంటది, అది కూడా టాలెంట్ అంతా వాడి అని ఒకసారి బాటిల్ తీసుకొని ఇడగొట్టింది. అప్పటి నుంచి ఇక్కడ బొట్ట. సో అప్పటి నుంచి ఆడ మరక పడిపోయింది, ఆడ స్టార్ట్ అయిపోయింది. ఏమన్నట్టున్నాడు ఆడ? ఏముంది రొటీన్. ఏంట్రా ఇంతకుముందు ఇదే చౌక్ చెప్తే నవ్వలేదు. అంతేరా మీరు ఒకటి. ఇంకా ఏముంది రొటీన్ లైఫ్, కాలేజ్ పోవాలి. హలో, వస్తున్నా 5 minutes. మా ఐ హావ్ టు గో రా. అవునా, ఇప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? మళ్ళీ కలుస్తారు. ఓకే ఓకే.
ఏమ్రా ఏం చూస్తున్నావు? ఆ పేపర్ ఏంద్రా? నేను చనిపోయి వారం అవుతుందా?